ఊబకాయంతో బాధపడుతున్న వారు, లావు తగ్గాలని కోరుకుంటున్న వారు రాత్రి సమయంలో అన్నం మానేయడం చాలా మంచి పద్ధతి. రాత్రి సమయంలో మనం చేసే పని ఏమీ ఉండదు. డాక్టర్లు కూడా ఈ మధ్య నైట్ టైం చపాతీలు తినడమే సజెస్ట్ చేయడంతో ఎక్కువ మంది దీనివైపే మొగ్గు చూపుతున్నారు. కాకపోతే చపాతీ తినేవాళ్ళు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. చపాతీని చాలా తక్కువ నూనెతో కాల్చడం వల్ల ఉపయోగాలు మరింత ఎక్కువగా ఉంటాయి. అసలు నూనె వేయకుంటే మరింత మంచిది. ప్లేట్ నిండుగా భోజనం చేసినా ఒకటే, 2 లేదా 3 చపాతీలు తిన్నా ఒక్కటేనని డాక్టర్లు అంటున్నారు. అన్నం కంటే చపాతీ శరీరానికి అధిక శక్తినిస్తుందని నిరూపితమైంది. శక్తిని ఇస్తున్నంత మాత్రాన ఈ చపాతీల్లో కొవ్వు పదార్థాలు ఉండవు. ఎందుకంటే గోధుమల్లో ఎలాంటి కొవ్వు పదార్థాలు ఉండవు. వాటిల్లో ఎక్కువగా విటమిన్ బి, ఈ, కాపర్, ఐడిన్, జింక్, మ్యాంగనీస్, సిలికాన్, మెగ్నీషియం, కాల్షియం వంటి ఎన్నో ఖనిజాలున్నాయి. గోధుమల్లో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. పని ఒత్తిడిలో ఏ అర్ధరాత్రో భోజనం చేసి వెంటనే కొనుగు తీస్తుంటారు. కానీ ఈ విధంగా చేయడం ఆరోగ్యానికి హానికరం. భోజనం చేయడానికి, నిద్రపోవడానికి మధ్య గ్యాప్ ఉంటే బాగుంటుంది. అలా చేయలేని వారికి చపాతీ తీసుకోవడం ఉత్తమం. చపాతీ కూడా ఎక్కువగా తినకూడదు. ప్రతిరోజు మోతాదుకు మించి తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Health and Beauty.